సో మరి ఈరోజు సీట్లు కేటాయించిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ప్రధానంగా సీట్ రాని వాళ్ళందరూ కూడా నాకు సీట్ రాలేదు, నేను ఇన్ని రోజులు కష్టపడ్డాను, నన్ను వాడుకుని వదిలేశారన్న మాటలు వస్తా ఉన్నాయి. ప్రతాడు చెప్తున్నాడు, పోతే తాటి మట్టకు ఎదురేదమని చెప్తా ఉన్నాడు ప్రతాడు. నాకు అర్థం కాదండి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ జైల్లో ఉన్నప్పుడు రోడ్ల మీదకి వచ్చింది ఎవరండి? కార్యకర్తలే కదా. నాయకులు ఎవడన్నా వేల మంది తీసుకొచ్చి రోడ్ల మీద కూర్చొని యుద్ధం చేయించారా? జగన్మోహన్ రెడ్డి ఇంత అరాచకంగా అన్యాయం చేస్తున్నప్పుడు రాష్ట్రంలో ఏ నాయకుడన్నా బయటకు వచ్చాడా? ఆడి పెళ్ళాన్ని ఆళ్ళ బిడ్డల్ని వాళ్ళని చూసుకున్నాడు తప్ప వచ్చి ప్రజల పక్షాలు ఎంతమంది పోరాడారండి? కొద్దిమంది, నేను అందరు నాయకులు అంటలేదు. జనసేన పవన్ కళ్యాణ్ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చి ఒరే నేను మీకు సపోర్ట్ చేస్తాను రా అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు అందరికీ మీటింగ్ పెట్టి చెప్పాడుగా, ఒరే బాబు పొత్తులు వెళ్దాం అనుకుంటాను, మీరు ఏంటంటే ఆల్ పార్టీ మీటింగ్ అందరూ 175 కాన్స్టిట్యూన్సీలు అందరినీ పిలిస్తే, ఇన్ఛార్జీని నియోజకవర్గ బాధ్యులను అందరినీ పిలిస్తే మీకు ఎందుకు సార్, మీరు వెళ్ళండి, మేము ఉంటాము, పవన్ కళ్యాణ్ మనకు కావాలా, పొత్తులు పెట్టుకుందాం అని అన్నాడు. ఈరోజు త్యాగాలు చేయడానికి వచ్చేసరికి ఏంటి, ఎందుకు అంత సంకనం పోతుంది మీకు, ఎందుకంత పోతుంది మీకు? నేను వ్యక్తుల గురించి అనట్లా, ఎవరో ఒకళ్ళు 30 సీట్లు త్యాగం చేయాలా లేదా? పవన్ కళ్యాణ్ చాలా త్యాగం చేశాడు, మీకు తెలుసు. అంటే మీ సీట్లు పోకూడదు, పవన్ కళ్యాణ్ రావాలా ఏంటి? పవన్ కళ్యాణ్ మీకు పొత్తు ఇవ్వాలా? అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ జైల్లో ఉన్నప్పుడు యునానిమస్గా వచ్చాడు, తర్వాత సీట్లు తగ్గించుకున్నారు. మీరు ఎందుకు ఒక సీటు 2 సీట్లు తగ్గించుకుంటే కాన్స్టిట్యూన్సీలు పోతే ఎందుకు పొలం అని అంటారు? అవకాశాలు వస్తాయి కదా. రాజకీయంలో ఏది శాశ్వతం కాదండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎదుర్కోవడానికి ఒక్కొక్కటి దడిచి ఇళ్లలో కూర్చున్నప్పుడు అప్పుడు లెగవన్నోరు ఇప్పుడు లెగుస్తుందంటే ఆ రోజు ఎందుకు పోరాడలేకపోయారు? రాజ్యం తీసేసినప్పుడు కృష్ణా జిల్లాలో నాయకులందరూ ఎందుకు రోడ్ల మీదకి వచ్చేసి 100 మందిని తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టలేకపోయారు? ఈ రోజు నీ సీటు పోయేసరికి ప్రతాడు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, మా సీటు పోయింది అనేది. బాధ ఉంటుందండి, నేను కాదంట్లా, బాధ ఉంటుంది. మరి పేకలు కట్ చేసుకున్న కార్యకర్తలకు ఎంత బాధ ఉండాలా? ప్రాణాలు తీసుకున్న కార్యకర్తలకు ఎట్లా ఉండాలా? ఆస్తులు అమ్ముకొని ఓళ్ళకు బయటికి వెళ్ళిన కార్యకర్తలకు ఎంత ఉండాలా? నీకు పోయింది సీటే, కానీ ప్రజలకు పోయింది బాణ ధన ప్రాణాలు పోయినాయి. ఆ విషయం మీకు తెలీదా? పవన్ కళ్యాణ్ వచ్చేసి అంత తగ్గినప్పుడు పొత్తులు 4 సీట్లు 5 సీట్లు టీడీపీ తరఫున వదులుకోవాల్సి వచ్చినప్పుడు వదులుకోకూడదా? ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారే, మరి ఆ రోజు ఎందుకు చెప్పుకున్నారు మీరు పొత్తు కావాల్సిందని చెప్పేసి? అందరూ ఎందుకు ఒప్పుకున్నారు? పొత్తు కావాలా, సీట్లు ఇవ్వడానికి మాత్రం ఎవరికి కావాలి, ఎవరికాడు ఉండకూడదు, పక్కోడు కొంప కావాలా, నా కొంప బాగుండాలా? ఏంటంటారు చెప్పండి, మీరు చెప్పండి. దీనికి ఏంటి సమస్యకు పరిష్కారం ఏంటి? ప్రతివాడికి సీట్లు కావాలంటే ఎక్కడి నుంచి సర్దుబాటు చేస్తారు? అంటే ఈ కమ్యూనికేషన్ చంద్రబాబు ఎందుకని మెయింటైన్ చేయలేకపోయారంటారు? ఏమండి, మీకు నోరు ఉంది కదా అని ఎవడ పడితే ఇష్టం వచ్చినట్టు మాట మీకు తెలుసా మెయింటైన్ చేయలేకపోయాడని? మీకు తెలుసా మెయింటైన్ చేయలేకపోయాడని? మీరు ఎలా చెప్తున్నారు? ఎందుకని ఈ రోజు ఇలా సార్ చెప్తాను, ఎక్కడో సార్ టికెట్ రానివాడు ప్రతివాడు రోడ్డు ఎక్కుతాడు సార్, వాళ్ళ హక్కు. ప్రజాస్వామ్యంలో వాళ్ళ యొక్క తెలియజెప్పడం అనేది వాళ్ళ హక్కు. అంటే మరీ పోస్టర్లు తగలబెట్టేసి ఫ్లెక్సీలు చింపేసి మరీ పచ్చిబూతులు తిట్టే అంత ప్రజాస్వామ్యం హక్కు ఉందంటారు ఇప్పుడు? ఆ హక్కు అది శృతి మించితే పార్టీ యాక్షన్ తీసుకుంటుందండి. ఇప్పుడు బాధ అయితే ఉంటుంది, 5 సంవత్సరాల పార్టీని మోసాం కాబట్టి అనేది. మరి వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కదండి. జనసేన తరపున వాళ్ళని కూడా తీసుకొని గెలిపించి వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీద ఉంటుంది కదా. ఉండదండి? రేపు పొద్దున ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఓడించడం ఇక్కడ ముఖ్యం కాదండి. రాజకీయ సమాధి చేయడం కోసం వీళ్ళు చేస్తున్న కార్యక్రమంలో అందరూ ముందుకు రావాలి, అందరూ భాగస్వామ్యాలు అవ్వాలి. ఒక్క తెలుగుదేశం కాదు, గతంలో కూడా ముందు లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు కూడా జనసేన వాళ్ళు కూడా తెలుగుదేశం నాయకులకు సీట్ ఇచ్చినప్పుడు మాకు సీట్ రాలేదని చెప్పి వాళ్ళు రచ్చ చేసిన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీకి ఒక హక్కు ఉంటుందండి. ప్రతి పార్టీకి ఇది ఉంటుంది. ఈ సీట్ల దగ్గరికి వచ్చేసరికి మాకు సీట్ రాలేదు, ఇది క్వైట్ న్యాచురల్ అండి. దీని గురించి ఒక పెద్ద ఇదేం చేయక్కర్లేదు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఆడికి సీటు కావాలని ఉంటుంది. డబ్బు పెట్టేవాడికి ఉంటుంది, డబ్బు పెట్టినవాడికే ఉంటుంది. దీని గురించి దీన్ని ఏమి చేసి పెద్ద భూతత్వం చూడాల్సిన అవసరం ఏం లేదండి. రాజకీయాలు సింపుల్ అండి, తినిపించు, నువ్వు డబ్బులు తిను, పక్కనోడికి పెట్టు, అంతే.